ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీఆర్ అంబేద్కర్ అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంక గాంధీ కలిసి విపక్ష ఎంపీలతో కలిసి నిరసన తెలిపారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ కాంప్లెక్స్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు విపక్ష ఎంపీలు. అటు బీజేపీ నేతలు కూడా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టి ఆందోళన చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీఆర్ అంబేద్కర్ అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంక గాంధీ అలాగే విపక్ష ఎంపీలందరూ కూడా నిరసన తెలుపుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమిత్ షా రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ కాంప్లెక్స్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు విపక్ష ఎంపీలు. ఇక ఇటు బీజేపీ నేతల నిరసన కూడా చూడొచ్చు. బీజేపీ నేతలు కూడా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టి ఆందోళన చేశారు. అయితే వీరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతల నిరసనని చూస్తూ ఉన్నాం. మరొక వైపు బీజేపీ నేతల నిరసనని కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు ఇలా జరుగుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలందరూ కూడా నిరసన తెలుపుతున్న వైనాన్ని మనం చూడొచ్చు. ఇటు బీజేపీ ఎంపీలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు మాత్రం అమిత్ షా రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ కాంప్లెక్స్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జై 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 జై